ఇప్పుడైతే మనకి లెనిన్ మూవీ నుంచి అఖిల్ గారిది ట్రేజర్ అయితే వచ్చేసింది. అంటే ఇది నేను మొన్న వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో అందులోకి వెళ్ళి చూడండి. నేను థియేటర్లో ప్రతి మూవీకి వెళ్ళినప్పుడు లెనిన్ మూవీ ట్రేజర్ అయితే ప్లే చేశారు. నేను అది వీడియో తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే కింద ఉంటుంది. సో అప్పటి నుంచి నేను చేద్దాం అనుకున్నాను కదా, బట్ రోజుకి ఒక వీడియో చేయడం వల్ల 2-3 వీడియోస్ చేయడం వల్ల నాకు లెనిన్ బ్యాక్ వెళ్ళింది. సో ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పి చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఈరోజు వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఈరోజు ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది మ్యాక్సిమం. అండ్ మన అఖిల్ గారి మూవీ అంటే ఈ ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన అంటే అంటే ఆ గెటప్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఊర్లో సెటప్ అదంతా చూసాక అంటే కొంచెం పల్లెటూరులో జరిగేది అయ్యేలాగా కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది. అండ్ అందులోని ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ అలా పాడుతున్నప్పుడు అదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ థియేటర్లో ప్లే చేసినప్పుడు చూశాను, అందుకే చెప్పగలుగుతున్నాను. అండ్ ఇంక లేట్ చేయకుండా మన లెనిన్ గారి మూవీ ట్రేజర్ అయితే ప్లే చేసేద్దాం. మనం ఎందుకు వచ్చింది? ఓకే, చూసించాలే. ఇంతకీ నేను డైలాగ్ లెటర్ చెప్పినాను. గెటప్ చాలా బాగుంది అఖిల్ గారి. ఎంత గొప్ప కాకపోయినా నువ్వు బానే చెప్పినావులే. అది నాకు తెలుసు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? చాలా బాగా చెప్పావు. నేను భారతం మిట్ట ఆర్గనైజర్. ఆహా, ఆర్గనైజర్ అంటే ఇట్లా అమ్మాయిలు ఇంటి దగ్గర దిగ గెటప్ కొంచెం డిఫరెంట్. అసలు అఖిల్ గారిని ఎక్స్పెక్ట్ చేయకుండా వేరేగా ఉంది. లెనిన్ నిప్పు. నువ్వెన్నే పెళ్లి చేసుకుని వాడికో పెళ్ళాను కానీ పోతే బయటకు వచ్చినాక నేను చంపుతాడు. ఇప్పుడు ఆడి కోసం అమ్మాయిలను కలపడమంటావా? గదకి తగిలింది గట్టిగా. ఏంద్రాలే నేను నాతో ఆడి గెలిచేద్దామనే. నీతో గెలిచేదానికి లెనిన్ ఇంటికి వస్తారా? నేను చాలు. దేనికి పోతుండావు? ఈరోజు అటు ఇటు తెలిసేద్దాము. అమ్మిలందరూ తట్టుకోండి. ఆ యాస మాత్రం చాలా బాగుంది. దేనికి? కబడ్డీయా? కాదు, సొంతం ఊర్లో ఏదో పండగ అయితే అవుతుంది. ఓకే, నేను తప్పిపోయి రాలేదు మచ్చా. లెనిన్ మీ అందరినీ వెతుకుంటూ వచ్చిన 26 జూన్ ఇన్ సినిమాస్. ఓకే, నేను చూసింది ఏంటది? సాంగ్ నేను థియేటర్లో చూసింది ఇది కాదు. సంథింగ్ ఒక మన హీరోయిన్ గారు ఒక సాంగ్ చేస్తూ ఉంటారు. మొత్తం చాలామంది రౌడీస్ ఉంటారు. అప్పుడు హీరో ఒక్కడే వెళ్ళి వారితో ఫైటింగ్ చేసి ఆ సీన్ చూపించారు. అది ఇది కాదు అయితే. ఓకే, ఎనీవేస్ దీనికోసం చూద్దాం. ఫస్ట్ నేను చూస్తే ఇక్కడ మనం అని ఎందుకు వేసారు అర్థం అవ్వలేదు. సో వాళ్ళ బ్యానర్ ఏదైనా సంథింగ్ ఉందా? మరి అన్నపూర్ణ స్టూడియోస్ అని కూడా రాలేదు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అని వచ్చింది. ఇక్కడ బండి మీద వెళ్తున్నప్పుడు ఒక కామెడీ డైలాగ్ ఉంది, బాగుంది. అండ్ హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నారు హీరో, అది కూడా బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళకి మేనల్డ్ సంథింగ్ ఏదో చూపించారు, ఆ సీన్ కూడా బాగానే ఉంది. కామెడీ ట్రేజర్ అంతా కామెడీగా చూపించారు. ఫైట్ సీక్వెన్సెస్ ఏం చూపించలేదు. అంటే స్మూత్గా వెళ్తుంది, చాలా బాగుంది. ఓకే, ట్రేజర్ అంతా బాగుంది. ఇక్కడ ఏదో పండగ అవుతుంది మ్యాక్సిమం ఊర్లో, ఒక పండగ కోసం అనుకుంటా సినిమా అంతా. నాకు తెలిసి సినిమా అంతా అయితే చూపిస్తున్నారు. June 26 డేట్ రిలీజ్ చేశారు. సో వెళ్దాం, దానికి వెళ్ళి అప్పుడు మనం వీడియోలో మాట్లాడదాం. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీరు అది ఒకటి కొంచెం మన ఫ్యామిలీలోకి అందరినీ జాయిన్ చేసే పని చేస్తే నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. అప్పుడు ఒక గివ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. గివ్ అవే ఏంటి అనేది మీరు 500 సబ్స్క్రైబర్స్ వస్తే మీరు మనం రీచ్ అయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అండ్ నేను రివీల్ చేస్తాను కూడా. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఉంటాను.